హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని గురువారం మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ నేతలతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పునరావృత ఆలయాన్ని పరిరక్షించిన అత్యవసరం ఉందని ఆయన అన్నారు. భారతీయ సంస్కృతి రక్షణ బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అలాగే ఆలయాల్లో జరిగే జాతరలకు ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని మల్లికార్జున స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు. కొంచెం జరగాలి కొంచెం ఉండండి చేయించుకోండి ఉండండి చేయించుకోండి ఉండండి పురాతన ఆలయం మల్లికార్జున స్వామి ఆలయం వేద భక్తులు లక్షలాది మంది కనీస సౌకర్య కల్పించే బాధ్యత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మన విశ్వాసాన్ని గౌరవించడమే కాకుండా మరి కాపాడే కర్తవ్యం మనమే ఉంటున్నారు. ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు ఆర్య రమేష్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, ధర్మారావు గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, మా నాయకులు కాళీ ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రదీప్ రావు గారు, అదేవిధంగా అనేక మంది సీనియర్ నాయకులు ఐదో గారు ఐదో సీనియర్ నాయకులు ఈ ఆలయాన్ని దర్శించుకొని మేము మొక్కలు చెల్లించడం జరిగింది. ఈ ప్రాంతపైనే కాకుండా తెలంగాణ యావత్ ప్రజానికాన్ని చల్లగా చూసి కరువు కాటకాలు లేకుండా అధిక వర్షాలు లేకుండా పాడి పంటలతో సుఖంగా శాంతిగా గడిపే భాగ్యం కలిగించాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన రావాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలయాల పునరుద్ధరణ కోసం, ఆలయాల పునర్నిర్మాణం కోసం ఇవాళ తప్పకుండా కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. ప్రభుత్వాలు 8 లక్షల మంది దర్శిస్తున్న ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.